ఒక బ్లాక్ మెయిలర్ రమణ అనే అతడు ఒక జర్నలిస్టు కాని జర్నలిస్టుగా పేరు వేసుకొని రవిప్రకాష్ అనే సీనియర్ జర్నలిస్టు ఆయన అడిగినది సహాయం చేయలేదని, బ్లాక్మెయిల్ చేస్తే ఒప్పుకోలేదని ఆయన మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు 2013-14లో కర్నూలు ప్రాంతంలో దాడి చేయటం జరిగింది. తర్వాత ఆయన కేసు పెట్టడం, మరి ఆయన కాళ్ళు పట్టుకునేది వీడియోలో చూడొచ్చు మీరు, కాళ్ళు పట్టుకొని క్షమించనటం, ఆయన క్షమించటం. తర్వాత వీడు ఎన్నో వీడియోలు ఒక చంద్రబాబు నాయుడు గారేమి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమి, జగన్ గారేమి, ఎవరిని వదలకుండా పెద్దవాళ్ళనందరినీ, పవన్ కళ్యాణ్ గారేమి, వారి మీద కొద్దిగా నీచంగా, కొద్దిగా వాని భాష వినరాని భాషతో వాళ్ళ మీద వీడియోలు తీసి మరి మీడియాలో రిలీజ్ చేయటం జరిగింది. మరి ఇవన్నీ ప్రజల్లో పోవటం, వీడేదో పెద్ద మొనగాడు అనుకోవటం, వీడు చాలా బలమైన వాడు అనుకోవటం ఈ సోషల్ మీడియాలో చూసి మన ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరులు అనుకోవటం జరిగింది. వీరి భయం చూసి వీడు చేస్తున్న బ్లాక్మెయిల్కు వాళ్ళు లొంగిపోయి లక్షలాది రూపాయలు వీడు వసూలు చేయటం మొదలుపెట్టాడు. వీని కళ్ళు పైకి వెళ్ళిపోయినాయి. ఈ బ్లాక్మెయిల్ చేయటం అనేది చాలా ఈజీగా అనుకున్నాడు. కొన్ని దగ్గరలో 10 సంవత్సరాలుగా ప్రజాశక్తి పేపర్లో నేను పనిచేస్తున్నానని చెప్పటం, అలాగే TV9 ఒక ఎంబ్లమ్ని పెట్టుకొని దాన్ని చూపించి బెదిరించటం. ఈ విధంగా వీడు జర్నలిస్ట్ కాని జర్నలిస్టు, తెలివిలేని వాడు, మూర్ఖుడు, ఒక పని చేసేదానికి చేతకాని వాడు, ఉద్యోగం లేదు, ఒక కాంట్రాక్ట్ వ్యాపారం లేదు, ఒక రోడ్డు ఫెలో, లోఫర్. వీడు అందరినీ జత చేసుకునేది మొదలుపెట్టాడు. ఈ లోఫరు, చాలామంది లోఫర్లు మా సంఘంలో కూడా తాగి తందానాలు వాళ్ళని బయట పెట్టడం జరిగింది. కొంతమంది భూమిని వాని పెండ్లాం బిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని కోట్లు వసూలు చేసిన వాళ్ళని బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ చరిత్ర. వీళ్ళంతా, ఈ విధవులంతా సొసైటీలో బహిష్కరించిన వాళ్ళని, ఇలా మర్డర్ చేసేవాళ్ళు, వీళ్ళందరితో వీడు చేయి కలపటం, ఆ బలాన్ని చూసి మాలాంటి వారిని కూడా బ్లాక్మెయిల్ చేయాలని ముందుకు పోయాడు. దీంట్లో ఒక సోషల్ మీడియాలో ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. ఆ స్టోరీ ఏమంటే, టీజీ వెంకటేషు అనేవాడు ఒక ట్రస్ట్, ఒక సొసైటీలో ఉండే భూమిని అమ్ముకొని కోట్లాది రూపాయలు చేసుకున్నాడు అనేది వాని అభియోగం. కోట్లాది రూపాయలు చెప్పుకున్నాడని, మామూలు భూమిని కోట్లాది రూపాయలుగా ఇచ్చినానని చెప్పుకోవటం, అభియోగం నా మీద మోపటం. ఈ విధవ సరిగా తెలుసుకోకుండా మాట్లాడటం. కొన్ని డికేట్స్ వెనుక హిస్టరీలో వెళ్తే, నేను ఆ భూమిని నా సొంత నిధులతో కొన్నాను. ఒకటేమో నా సొంత ట్రస్టు, ఫర్ ది వెల్ఫేర్ పర్పస్ పెట్టుకున్న ట్రస్ట్, TGV స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ అనే ట్రస్ట్ పేరుతో కొంత భాగం కొన్నాను, కొంత భాగాన్ని నా పేరుతోనే ఉంచుకున్నాను. ఆ TGV స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వెనక భాగంలో ఉన్నది కాబట్టి దానికి ఒక రోడ్డు పెట్టడం, ముందున్న భాగాన్ని ఒక TG లక్ష్మీ వెంకటేష్ హాస్టల్ కోసం పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది రావటం, మరి మేము కూడా ఈ భవనంలో భాగస్థులవుతాము, భవనాన్ని మేము కట్టి మేము మెయింటైన్ చేస్తాము, మేము మెయింటైన్ చేస్తే ఈ భూమి సరిగా ఫ్రీగా సర్వీస్ చేస్తే ఈ భూమి మాకు రిజిస్టర్ చేయాలనటం జరిగింది. ఓకే అన్నాను. సో ఇందులో భాగంగా రోషయ్య గారు రావటము, ఫౌండేషన్ స్టోన్ వేయటం, అలాగే ఒక 5 లక్షల రూపాయలు ఏదో దాతలు ఇచ్చారు అన్నారు. 4 లక్షలు 5 లక్షలు దాతలు ఇచ్చారు. కొంత బాగానే నేను కాంట్రాక్టర్లతో అప్పు తీసుకొని నేను కడుతున్నానని జయంతి వెంకటేశ్వర్లు చెప్పటము. మరి జయంతి వెంకటేశ్వర్లు ఆ కాంట్రాక్టర్స్తో సహకారం తీసుకోవటము, మరి కొద్దిగా 4-5 లక్షలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో నాకు తెలియదు పూర్తిగా. వారి పేర్లంతా
జయంతి వెంకటేశ్లు మిగతా కమిటీ మెంబర్లు ఆ ఫౌండేషన్ దాని మీద రాయటం జరిగింది. స్కూల్ బిల్డింగు హాస్టల్ బిల్డింగ్ మీద వారి పేరు, రోషా గారి పేరు స్టోన్లు వేయటం జరిగింది. ఇటు దాతలు ఇది ఇచ్చారని. అది ఇప్పటికీ ఉంది. ఆ బిల్డింగ్లో తీసేయలేదు. ఈ గాడిద కళ్ళుండి కళ్ళు లేని వెధవ ఆ స్టోన్లు తీసేశారన్నాడు. తీసేయలేదు. మరి వీళ్ళు నడపలేకపోయారు కొన్ని కారణాల వల్ల. ఎందుకు నడపలేదో అది ఇప్పుడు అసందర్భం సబ్జెక్ట్. వాళ్ళు నడపలేకపోయారు. వారికి నేను భూమి రిజిస్టర్ చేయలేదు. సో కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయినాక స్థలము విపరీతంగా వాల్యూ పెరిగింది. నేను మార్కెట్లో అమ్ముకోవచ్చు, నా పేరుతో ఉంటుంది. కొన్ని కోట్లు వస్తాయి. వాడు చెప్పాడే 18 కోట్లు 20 కోట్లు ఎంత వస్తుంది, అది రావచ్చు నాకు. నేను అమ్ముకోలేదు. ఈ విధవ తెలుసుకోవాల్సింది. అది నేను వాసవి సత్ హాస్టల్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు మేము హాస్టల్లో లక్ష్మీ వెంకటేష్ హాస్టల్కు మా పేరు కూడా తోడు చేయండి, వాసవి సత్ హాస్టల్ అని కూడా మా పేరు కూడా యాడ్ చేయండి అని చెప్పడం. దానికి నేను అంగీకరించాను. ఎందుకంటే అది పెద్ద సంస్థ. దీంట్లో హానరబుల్ చైర్మన్గా ఉన్నాను. ఈ సంస్థ బాగా నడుపుతుంది అనే దృష్టితో నేను దానికి సమ్మతించి నేను రోడ్లో అమ్మలేదు, ఆ సంస్థకి ఇచ్చాను. ఆ సంస్థకి ఇచ్చినప్పుడు కొంతమంది పెద్దలు ఇటువంటి వాల్యూ అయింది, ఇది 18-20 కోట్ల రూపాయల వాల్యూ భూమిని ఆయన ఇచ్చాడు, ఆయన పేరుతో ఉన్నది, అది ఆయన అమ్ముకున్నా ఎవడు అడిగేవాడు లేడు, అది మా సంస్థకి ఇచ్చాడు. మా సంస్థ పేరు కూడా ఉన్న టీజీ లక్ష్మీ వెంకటేష్ ఆర్య వైశ్య హాస్టల్కు మా సంస్థ పేరు కూడా యాడ్ చేశాము. మేము ఆ బిల్డింగు కట్టుకొని పూర్తి చేసుకొని మరి జయంతి వెంకటేష్ ఏదో బాకీ ఉన్నాడు కాంట్రాక్టర్లు కంటే ఆ బిల్డింగ్ మీద ఉన్న దుడ్లు కూడా ఇవ్వటం జరిగింది, ₹1 అని చెప్పడం జరిగింది. ఇది సో ఏమన్నా దాతలు ఉంటే వాళ్ళ పేర్లు పెడతామన్నారు వాళ్ళు, కొత్త కమిటీ వాళ్ళు. మరి నా పేరు జతకు వాళ్ళ పేరు యాడ్ చేసుకున్నారు కొత్తగా. దాంట్లో ఏమి వాడు వెధవ రాయటం తప్పుగా రాస్తున్నాడు. ఆ భూమి నాది, వాళ్ళు అప్పు తెచ్చిన వాళ్ళు అప్పుకు ఇచ్చేశారు. ఇంకా ఏమంటే వీని రోగమేమో నాకు తెలియదు. ఇటువంటి వెధవల్ని కొంతమంది వెనకేసుకొని వస్తున్నారు. మీ కథలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. ఎవడెవడు వెనకేసుకొని వస్తున్నాడు, వీళ్ళ మీ కథలు మళ్ళీ బయటికి తీస్తాను. ఏదో నేను ఆర్య వైశ్యులు నేను కొంతమందిని సంస్థలో తీసేసాను. ఈ చీడ పురుగులు ఇంకా కొంతమంది ఉన్నారు. నేను తీసింది ఒక 70%, ఇంకా 20-30% ఉంటారు దాంట్లో చీడ పురుగులు. వాళ్ళని కూడా తీస్తాను. ఇటువంటి వెధవకు నేను భయపడేది లేదు. చీడ పురుగుని సంస్థలో ఉండే వాళ్ళని తీస్తాను, రోడ్డు మీదకి లాగుతాను. అంతేగాని ఏదో నేను వైశ్యుల్ని అడ్డపెట్టుకొని నేను వచ్చానంటే ఈ వెధవ. నేను ఇంకో ఒక సమాచారం చెప్పాలనుకున్నాను. నేను ఒక లీడర్గా ఎదిగాను ఇక్కడ. వైశ్యులకు నేను సహకరిస్తున్నాను. వెధవను వైశ్యులకి ఏం చేస్తావు చెప్పు నువ్వు? దోచుకున్నది ఆ నంద్యాలలో పోయినాం, 5 లక్షలు దోచుకోనికి ముందుకు పోయినాం. వాళ్ళు బయట చెప్తే నేను అప్పడిగినాను అంటావు. ఇటువంటి వెధవ నువ్వు వేరే వాళ్ళ మీద మాట్లాడుతావు. నువ్వు ఎక్కడరా నువ్వు గోటి వరకు పనికిరావు వెధవి నువ్వు. మరి అంతేకాకుండా నువ్వు ఇంకా కొన్ని రాసావు. ఏదో నేనే ప్రాపగండ చేసుకుంటే ఈ లీడర్షిప్ వస్తుంది, ఆ లీడర్షిప్ వస్తుందని. నేను చిన్నప్పటి నుంచి లీడర్ కానీ తెలీదు. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. విద్యార్థి పరిషత్తు రాయలసీమ ప్రాంతానికి నేను లీడర్ని. మరి అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి నేను లీడరు, వెంకయ్య నాయుడు ఆంధ్ర లీడరు, ఇంద్రసేన్ రెడ్డి తెలంగాణ లీడరు, యువమోర్చా లీడర్. నేను అప్పుడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. ఎన్నో ఉన్నాను, నేను యూత్లో ఉన్నాను. నువ్వు ఇప్పుడు వచ్చి వేదవా రోడ్డు మీద బతుకొని అడగ తిని ఎంగిల్ కూండి తినేవాడికి నువ్వు, లంచాలు తిని డబ్బులు బ్లాక్మెయిల్ చేసి తినే వెదవ నువ్వు ఎట్లా మాట్లాడతావు నా గురించి? ఇది సోషల్ మీడియా ఈజీ కదా, ఒకటి వేసేస్తే పోతుంది అనుకుంటా. నీ కథ పోలీస్ స్టేషన్లో నిజాలు తెలిసినప్పుడు అందరికీ ప్రపంచానికి తెలుస్తుంది. ఊరికి అరెస్ట్ చేశారు, నీ కథ అంతా తీసి మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నీ కథ తెలుస్తుందిరా అని తెలియజేస్తున్నాను.